గురించి ఎక్కువగానే మాట్లాడాలి. అంతకేం చేశారు వీళ్ళు, ఎలా వచ్చారు వీళ్ళు, ఏం తెచ్చారు వీళ్ళు, ఇవన్నీ కూడా తెలుసుకోతే కొత్తగానే అనిపిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను కొన్ని వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం తీసుకోండి, బైబిల్ ఉన్న వారు తీసుకోండి. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, ఈదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. రెండో అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదికి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలెమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 12వ వచనం. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇది జ్ఞానుల యొక్క చరిత్ర. మన దేవుడు అనంతుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే అనంతుడు, అంటే అంతు పట్టిన వాడు. మనము అల్పులం. గుర్తుపెట్టుకోండి. కొన్ని చెప్తున్నాను. ఆయన అనంతుడైతే మనం ఏమై ఉన్నాం చెప్పండి? మనం ఏమై ఉన్నాం? అల్పులమండి, ఎన్నికలేనివాడు. ఆయన బలవంతుడు, మనము చెప్పండి దానికి బలహీనుడు. ఎవరండి? ఆయన బలవంతుడైతే మనము బలహీనుడు. ఆయన దేవుడు, మనము మానవులము అనాల. ఏమన్నా? ఆయన దేవుడైతే మనమేమై ఉన్నాము? మానవులు. ఆయన పాపరహితుడు, మనము పాపులము. గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నా. ఆయన అనంతుడు, మనము అల్పులం. ఆయన బలవంతుడు, మనము బలహీనుడు. ఆయన దేవుడు, మనము మానవులం. ఆయన పాపరహితుడు, మనము పాపులం. ఇది ఎప్పుడు గుర్తుండాలి. ఆయనతో మనం పోల్చుకోవటానికి ఎందుకు పనికి ఏనండి క్రిస్మస్ సందేశం. ఈరోజు ఈ పండగ ఎలా జరుపుకుంటున్నారు అంటే, రోజు చెప్పుకున్నట్టుగా కొత్త బట్టలు, ఇంటికి సున్నాలు, ఇంకా రేపు మంచి మాంసం, గురువారం రోజు ఇదే పండుగ. మధ్యాహ్న కాలం మీతో నేను చెప్పాను, యేసు ప్రభు పండగ చేసుకోవటానికి కాదు ఇక్కడికి వచ్చింది. పండగ మీరు జరుపుకోండి అని అంటానికి కాదు ఆయన వచ్చింది. ఎందుకు వచ్చాడు? తన ప్రజలను ఆమె యొక్క కుమారుణ్ణి కని అని రాయబడ్డాడు. ఆయన తన ప్రజల పాపముల నుంచి రక్షిస్తాడు. అమ్మా మరియా, ఆయనకు యేసు అని పేరు పెట్టు అని దేవదూత ప్రత్యక్షమై మరియతో చెప్పిన మాటలు. యేసు ప్రభు వచ్చిందని ఎందుకు అంటే రక్షించాలి. నా బిడ్డలు నశించిపోవటానికి వీల్లేదు, నాశనం అయిపోవటానికి వీల్లేదు, నరకానికి వెళ్ళిపోవటానికి వీల్లేదు. నా ప్రజలను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. కానీ పండుగ చేసుకోమని చెప్పడానికి కాదు ఆయన వచ్చింది. పండుగ చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి? ఈ బలహీనుల కోసము బలవంతుడు వచ్చాడు. ఈ పనికి రాని వాని కోసము అనంతుడైన దేవుడు దిగి వచ్చాడు. అల్పుల కోసం. ఏమండి? ఆయన దేవుడయ్యుండి మానవుడిగా వచ్చాడు. మనలాగా ఒక్కనిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇంత భాగ్యం మాకు దొరికిందని పండుగ చేసుకోండి. కానీ ఆయన ఉద్దేశం వేరు, ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన వచ్చిన విధానమే వేరు. అయితే మనం చదివిన ఈ భాగములో ఆ రోజు జ్ఞానులు తూర్పు దేశపు చుక్కను చూసి వాళ్ళు బయలుదేరి యెరూషలేముకు వచ్చినట్టుగా మనం చూసాం. 2వ అధ్యాయం 1వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి
ఆయనను పూజింపవచ్చాము, ఆయన్ను పూజించడానికి వచ్చాము. విషయాలు గతంలో నేను చెప్పున్నాను, కానీ ఈరోజు మరొక సందేశం. మొట్టమొదటిగా జ్ఞానులు చేసింది ఏమిటంటే యేసును కలుసుకున్నారు. ఏం చేశారు? యేసును కలుసుకున్నారు. 3 మాటలు ముచ్చటగా యేసును కలుసుకున్నారు. బైబిల్లో ఉంది ఆ మాట. 2వ అధ్యాయం 13వ వచనం. ఆ, ఉమ్, 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 ఉమ్. ఏంటి 10వ వచనం కదా, 10వ వచనం కదా. చూసి భరితులై వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని ఓలెమును కానుకలుగా ఆయనకు అర్పించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసును కలుసుకున్నారండి. కలుసుకోకుండా చేయాలని ఏ రోజు ప్రయత్నం చేశాడు. అసలు ఇది నిజమా కాదన్న విషయము మధ్యాహ్న కాలం మీతో నేను మాట్లాడాను. ఏ రోజు ఏ విధంగా వాళ్ళను మాట్లాడాడో, ఎప్పుడు నక్షత్రం పుట్టిందో, దాని కాలాలు ఎప్పుడో, ఏ నెలలో వచ్చిందో కాస్త చెప్పనంటే వివరంగా చెప్పారు. రహస్యంగా పిలిపించి అంటాడు. రహస్యంగా పిలిపించి ఏ రోజు అడిగినప్పుడు అన్ని వివరంగానే చెప్పారు. వాళ్ళు ఏది దాచుకోవాలా. ఏ టైంలో నక్షత్రం పుట్టిందో, ఏ వారంలో నక్షత్రం పుట్టిందో, ఏ రోజు నక్షత్రం పుట్టిందో ఇక్కడ రాయబడలేదు, కానీ మొత్తము ఏ రోజుకు మాత్రం విప్పి చెప్పారు. అందుకే కాలాలను బట్టి ఏ రోజు గమనించి, ఇదిగో జ్ఞానులు ఆయనకు చెప్పకుండా మోసం చేశారు అని ఏ కాలమును బట్టి చెప్పారో ఆ కాలమును బట్టి 2 సంవత్సరాల లోపు పిల్లలను ఏ రోజు చంపటం మనం చూస్తాం. అయితే వీళ్ళ అన్వేషణ ఎలా ఉందంటే యేసు ప్రభువును కలవాలి అంటే, రాజులకు రాజు, దేవాతి దేవుడు, ప్రభువులకు ప్రభు, ఆకాశ మహాకాశము పట్టజాలనటువంటి దేవుడే దిగి వచ్చాడు. ఏం చెప్పింది? నక్షత్రమును చూసినప్పుడు అర్థమైంది వాళ్ళకు. అందుకే మేము నక్షత్రాన్ని చూసి వచ్చాం. రాజు ఎక్కడ పుడతాడో అక్కడికి వచ్చాం. వీధుల్లో రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే మాటలో ప్రశ్న ఇది. ఎక్కడ ఉన్నాడు? హేరోదు గారు ఎక్కడున్నారు? మీ మీ రాజభవనంలో ఎవరైనా పిల్లలు పుట్టారా ఈ మధ్యకాలంలో? ఏమండి, మీకు సంబంధించినటువంటి రాజవంశానికి చెందిన రాజు ఎవరైనా పుట్టాడా? వారసుడు పుట్టాడా? అన్నట్టుగా ఉంటాయి ఈ మాటలు. ఎక్కడా ఎక్కడా? హేరోదు కలవరపడిపోయాడు ఈ మాటలు. యేసును కలుసుకోవాలన్న తపన, యేసు దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన 2 సంవత్సరాలు పోతూ వాళ్ళు భార్యను, పిల్లలను, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, పనిని, వారి యొక్క అన్ని వదులుకొని రావటం అనేది ఆలోచించండి ఒకసారి. సృష్టికర్త అయిన దేవుడిని మరియమ్మ కంటే ఆ సృష్టికర్త అయిన దేవుడిని నేను కలవాలి కలవాలి అన్న తపన జ్ఞానుల్లో మనం చూస్తాం. మన దేవుని చూస్తాం. సామెతల్లో ఒక మాట ఉంది. 8వ అధ్యాయం 17వ వచనం. 8వ అధ్యాయం 17వ వచనం. ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా వెతికారో జ్ఞానం తెలుసా? ఎంతగా ప్రయాసపడ్డారో తెలుసా? అదే సామెతల్లో మొహమాట కొడుతుంది. 2వ అధ్యాయం 4వ వచనం. ఎలా ఎదగాలి అక్కడ రాయబడింది. 2వ అధ్యాయం 4వ వచనం. వెండిని వెతికినట్లు. దేన్ని? జ్ఞానము. జ్ఞానం ఎవరు? యేసు ప్రభువే జ్ఞానం. అర్థమైందా? నువ్వు ఒక వెండిని వెతికినట్టు, ఒక బంగారాన్ని వెతికినట్టు, ఒక విలువైన వస్తువును వెతికినట్టు దాన్ని వెతికితే వెతికినట్టు ఆయన్ని ఏమిటో, ఆయన విలువ ఏమిటో, ఆయన పరిస్థితి ఏమిటో, ఆయన ఎంత గొప్పవాడో అన్నీ తెలుసుకోవాలి అంటే నీలో ఒక తపన మొదలు పెట్టాలి, ఒక అన్వేషణ కావాలి. ఉదాహరణ, ఆ రోజు 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయి, 100 గొర్రెల్లో ఒక గొర్రె పోయి, 2 కొడుకుల్లో ఒకడు తగ్గిపోయాడు. ఇవన్నీ ఉపమానాలు అన్నమాట. యేసు ప్రభు చెప్పి
చెప్పిన ఉపమానాలు ఎక్కడ లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ భాగం అంతా కనిపిస్తుంది. సరే, తప్పిపోయిన గొర్రెను పక్కన పెట్టి, తప్పిపోయిన కుమారుడిని ఆ స్టోరీ వేరు, అది పక్కన పెట్టి 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకున్న తల్లి ఎంత తపన పడింది ఏమ్మా, ఎంత తపన పడింది. ఎందుకు? కష్టపడి సంపాదించాను, ప్రయాసపడి సంపాదించాను. ఎన్ని రోజులు కష్టమో. 10 నాణ్యాలు దేనికి గుర్తుంటే 10 ఆజ్ఞలకు గుర్తుగానే ఉంది. 10 అనే సంఖ్య విలువైన సంఖ్య. 7 సంఖ్యకి ఎంత విలువ ఉందో 10 సంఖ్య కూడా అంతే విలువ ఉంది. అందుకే ఎప్పుడు 10%, 10%, 10%. అర్థమైందా? దేవునికి ఇవ్వాల్సిన భాగం ఎంత? 10వ భాగం అని రాయబడి. ఏ భాగం? 10వ భాగం. దానికి ఎంత విలువ ఉందో తెలుసా మీకు? 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే పోయిందిలే, 9 ఉన్నాయి కదా అని ఆలోచించలేదు. వెతకటం మొదలుపెట్టి. ఎలా వెతికింది? ఎలా వెతికింది చెప్పండి. దీపం వెలిగించింది, ఒక చీపురు తీసుకుంది, ఓడవటం మొదలుపెట్టింది. దీపము దేనికి సాదృశ్యము? నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు వెలుగు. ఎప్పుడైతే దీపం వెలిగించిందో వెతికినప్పటికీ కనిపించలా. ఏం తీసుకుంది? చీపురు తీసుకుంది. చీపురు దెబ్బడితే ఎక్కడున్నా రావాల్సిందే అండి. బీరో కింద ఉందా, టేబుల్ కింద ఉందా, బల్లా కింద ఉందా, మంచం కింద ఉందా, వాడితే గన్నును వచ్చి పడింది, చంద్ర మోగింది. ఏంటి? బంగారు నాణ్యం. 10 నాణ్యాల్లో ఒక నాణ్యం. ఎందుకు అంతగా వెతకాల్సి వచ్చింది? కారణం ఏమిటి అంటే కష్టపడిన సొమ్ము, కష్టపడి సంపాదించిన సంపాదన. ఒక తండ్రి తన కొడుకు చెప్పాడేరా, నేను కష్టపడిన దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాను, ఎంతకాలం ఇలా తిని బద్దకస్తుగా ఉంటావు, ఏదో ఒక పని చేసి నేను ఈ రోజు పని చేయటం మానేశాను, నువ్వే చేయి, 3 రోజుల్లో నాకు జవాబి, ఎంత సంపాదిస్తావంటే ఆ కొడుకు తండ్రి మాట విని సరే నాన్న సంపాదిస్తాను అని చెప్పి ఏం చేశాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కొంత డబ్బు కావాలంటే వాళ్ళ అమ్మ అంటే కొడుకు అంటే ఇష్టం కాబట్టి కొంత డబ్బు సాయంకాలం వచ్చి ఇదిగో నాన్న నేను సంపాదించిన డబ్బు అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, ఈ డబ్బు తీసుకెళ్ళి బావిలో పడి. వీడు కూడా వెళ్ళి నాన్న చెప్పినట్టుగానే బావిలో వేసి. రెండో రోజు మరి ఈ రోజు సంపాదించరా అన్నాడు. ఈ రోజు కూడా వెళ్ళాడు. వాళ్ళ అక్క ఉంటే వాళ్ళ అక్కని అడిగాడు, అక్క డబ్బులు ఎంత? వాళ్ళ అక్క కూడా కొంత డబ్బు ఇవ్వగానే సాయంకాలం వచ్చి అడిగి ఇదిగో సంపాదించాను, ఈ డబ్బును కూడా తీసుకెళ్లి బావిలో వేయరా. మాటలు అర్థం కాలే ఆ కొడుకు, ఎందుకు ఏమన్నాడు అని. ఈజీగా తీసుకెళ్లి బావిలో వేసేసాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు వెళ్ళారు, వాళ్ళ అమ్మగారికి చెప్పారు, అంటే తన భార్యకి చెప్పాడు, తన కూతురికి చెప్పాడు, వాడు డబ్బులు అడుగుతూ ఇవ్వద్దు అని. 3వ రోజు అయిపోయింది, ఈ రోజు డబ్బులు సంపాదించాడు. 3వ రోజు వెళ్ళాడు, వాళ్ళ అమ్మ ఇవ్వాల, వాళ్ళ అక్క ఇవ్వాల. ఇక ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళాడు, పని అడుగుతూ ఉన్నాడు, అక్కడ ఇక్కడ తిరిగాడు, ఏదో ఒకటి మార్కెట్కి వెళ్ళాడు. ఇక కూరగాయల బస్తాలు మోయటం మొదలు పెట్టాడు. ఏమండి, పని చేయటం మొదలు పెట్టాడు. 5 గంటల దాకా కష్టపడ్డాడు. ఈ పంతం అలసిపోయింది, శరీరం అంతా నలిగిపోయింది. కష్టపడి ఒక 500 రూపాయలు డబ్బులు తీసుకోవచ్చు అన్నా, ఇగో. అయితే ఆ రోజు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను కష్టపడిన సొమ్మది. ఈరోజు కూడా వాళ్ళ నాన్న నిన్న ఎలా చెప్పాడో, మొన్న ఎలా చెప్పాడో, ఇప్పుడు చెప్తున్నాడు, 500 తీసుకెళ్ళి బావిలో వేయరా. ఏ నన్ను మాట్లాడేది కొడుకు అంటాడు, ఏం నన్ను మాట్లాడేది? లేదురా, నిన్న పడేసావు, మొన్న పడేసావు, ఈరోజు కూడా పడే. లేదు నాన్న, ఇది నేను కష్టపడిన సొమ్ము. ఒళ్ళు నలిగిపోయింది, శరీరం అలిసిపోయింది. ఎంత కష్టపడితే 500 వచ్చిందో తెలుసా నీకు? దీన్ని పడేయమంటావా? మరి నిన్న ఎలా పడేసావు? అది నేను కష్టపడింది కాదు, అమ్మిచ్చింది, అక్కిచ్చింది. మరి ఈరోజు నేను కష్టపడి చెమట ఓర్చి సంపాదించిందే కదా. కష్టపడిన సొమ్ము ఖర్చు పెట్టడానికి ఎంత ఆలోచిస్తాను చెప్పండి. అరే 6 డజన్ అట్టిపళ్ళు కొట్టడానికి ఎంత ఆలోచిస్తాం. ఏమండి, పిల్లలు ఒక దోశ దమ్మంటే 50 రూపాయలు రంగాలు. ఏమండి, ఎంత? ఒక దోశ ఖరీదు 50 రూపాయలు. 50 రూపాయలు పెట్టామంటే ఆ 50 రూపాయలకు ఒక పాల ప్యాకెట్ వస్తుంది, టీ పొడి వస్తుంది, షుగర్ వస్తుంది, ఇంట్లో నలుగురం తాగు. కష్టపడిన డబ్బులు ఎలా ఎలా ఖర్చు పెట్టాలి? అత్యవసరమైనది తప్ప ఏది పడితే అది పనులేదు కదా.
ఆ రోజు 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఎందుకంత వెతకాలి, ఎందుకంత ప్రయాసపడాలి, ఎందుకంత తపన పడాలి? కష్టపడి సంపాదించాలి. యేసు ప్రభువు పరలోకాన్ని, మహిమను, తండ్రిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని, దేవదూతలు పాడే స్తుతి గానాలను వదులుకొని ఆయన ఈ లోకంలోకి దీనుడిగా, రిక్తుడిగా వచ్చాడు అని తెలిసిన నీవు ఆ కష్టాన్ని ఎరిగినట్లయితే నీలో ఒక తపన మొదలు పడుతుంది. యేసుని కలుసుకోవాలి. ఒక ఆదివారం కలవకపోతే మనసు బాగోదు. ఒక ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నా ఆలోచన బాగోదు. మైండ్ సరిగా పనిచేయదు. ప్రశాంతత దొరకదు. ఎందుకు? ఆయన మన కోసం ఎంత కష్టపడి మన కోసం చలిలో ఇదే మాసములో చలికాలములో నాకు పాట పాడాడంటే ఎంత దీనాతి చల్లగాలిలో నలుమూలలా చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా పసి కందువైవో యేసయ్యా పల్లి ఒడిలో ఓదిగినావయ్యా ఎంత దీనాతి ఓ యేసయ్యా. ఆ విలువ నీకు తెలిసినట్లయితే, ఆయన కష్టము నీకు తెలిసినట్లయితే, ఆయన పశువుల పాకలో ఏ దిక్కు ముక్కు లేకుండా ఆ మరియమ్మ జన్మ ఇచ్చినప్పుడు ఎవరో ఆయన పట్టించుకొని చూసి లాలించి ఒక కొడుకు మనకు పుడుతుందంటే, ఒక కూతురు మనకు పుడుతుందంటే మనం హాస్పిటల్లో ఎంతమంది ఉంటారు? మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? మన బంధువులు ఎంతమంది ఉంటారు? మన అన్నదమ్ములు ఎంతమంది ఉంటారు? మన అక్క చెల్లెలు ఎంతమంది ఉంటారు? మన స్నేహితులని, ఫ్రెండ్స్ అని, వాళ్ళని వీళ్ళని హాస్పిటల్ నిండా ఉంటాను. రే నీ కొడుకు పుడుతున్నారా అని వచ్చిన వాళ్ళు ఉంటారు. కుటుంబ సభ్యులు ఆశతో చూస్తున్నవాడు. యేసు ప్రభువు ఒక పశువుల పాకలో దిక్కు ముక్కు లేని వాడిగా రిక్తుడిగా పుట్టినప్పుడు ఆ కష్టాన్ని తెలిస్తే యేసును కలుసుకోవాలన్న ఆశ తపన మొదలైంది. ఆ రోజు జ్ఞానులకు తెలుసు ఆ దేవాతి దేవుడే మానవుడిగా భూమి మీదికి వస్తున్నాడు, ఆయన్ను కలవకుండా ఎలా ఉండాలి అనే కుటుంబాన్ని వదిలిపెట్టి, వ్యాపారాన్ని వదిలిపెట్టి, ఉద్యోగాన్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, వారి పని వదిలిపెట్టి 16 నెలలు, 18 నెలలు, 20 నెలలు, 22 నెలలు, ఇంచుమించు 2 సంవత్సరాలు యేసు కోసం అన్వేషణ అండి. ఒక రోజుతో మొదలైంది కాదు జ్ఞానుల యొక్క అన్వేషణ. జ్ఞానులు యేసుని వెతికింది ఒక రోజుతో రాసింది గుప్తంగా రాశారు. కానీ ఈ 18 నెలలు ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు, ఏ ఊర్లు తిరిగి ఉంటారో, ఏ దేశానికి వెళ్ళుంటారో ఏమన్నది నక్షత్రము వారిని నడిపించింది కాబట్టి వాళ్ళు అటు ఇటు తప్పటడుగులు వేయకుండా సరాసరి యెరూషలేముకు రాగలిగారు. ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. 8:35. చూశావా? నన్ను ఎవరు కనుగొంటారో వారు కనుగొనేది ఏమిటో తెలుసా? జీవం దొరికినట్టే. ఆ రోజు ఇంత ప్రయాసపడింది, ఇంత తపన పడింది, ఇంత తృష్ణ, ఇంత ఆశ ఎందుకంటే జీవం కావాలి మాకు, నిత్య జీవం కావాలి. నిత్యం ఉండే స్థలానికి చేర్చేవాడు పుట్టాడు, ఆయన్ను కలవకుండా ఎలా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. 4:22. ఏంటి? దొరికిన వారికి అవి జీవమును ఆరోగ్యము కలిగించేదండి. యేసయ్యను కలుసుకుంటే నీకు వచ్చే లాభం ఏంటో తెలుసా? ఆయన ఎవరికి దొరుకుతాడో, ఆయన ఎవరిని కలుస్తాడో, ఆయన్ను ఎవరు కలుస్తారో వారికి జీవం దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. సర్వ శరీరానికి మంచి ఆరోగ్యం దొరుకుతుంది. భూమి మీద ఉన్నంత కాలము ఆరోగ్యకరంగా మనం ఉంటాం. ఆ రోజు జ్ఞానులు ఊరకనే వెతకటం మొదలు పెట్టలా, ఆయనలో ఉన్న జీవం ఏమిటో తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు ప్రయాసపడి తూర్పు దేశం నుంచి వాళ్ళు మూటలు కట్టుకొని, పెట్టెలు పెట్టుకొని ఆ ఒంటెల మీద ప్రయాణం చేసి అంత దూరం వచ్చారంటే ఊరకరాల ఆయనలో జీవం ఉంది. హల్లెలూయా. ఆ జీవం లోకానికి ఏమైంది? వెలుగయ్యుండును. ఆ వెలుగు లోకంలో వెలిగించడానికి ప్రయత్నం చేస్తుందండి.
చీకటి గ్రహింపకుండెను. రెండో మాట, మొదటిగా యేసును కలుపుకున్నారు. రెండోది ఆ, ఏంటి రెండో మాట? యేసును కనుగొన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి మత్తయి సువార్త 2 అధ్యాయం 8వ వచనం. ఆ, ఆ, విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లుగా నాకు వర్తమానం తెండని చెప్పి వారిని పంపించాడు. హేరోదు అంటున్నాడు, మీరు వెళ్ళండి, ఆయన్ను కనుగొనండి, ఆయన్ను కలుసుకోండి, ఆ తర్వాత నాకు చెప్పండి, ఎక్కడ పుట్టాడో చెప్పండి, ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఆయన్ను మీరు పూజించిన తర్వాత, నాకు చెప్పిన తర్వాత నేను వెళ్ళి పూజిస్తాను అని చెప్తున్నాడు హేరోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలుసుకోవటం ఒక గొప్ప భాగ్యం. కనుగొనటం ఒక గొప్ప భాగ్యం. ఎక్కడెక్కడో తిరిగారు. ఆఖరికి బెత్లెహేము రావలసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేములో ఉన్న హేరోదు దగ్గరికి వెళ్ళారు. వీధులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నప్పుడు నక్షత్రాన్ని వెంబడించవలసిన వీళ్ళు నక్షత్రానికి దూరం అయిపోయారు. ఎప్పుడైతే అక్కడ కనుగొన్నారో, ఎక్కడ పుడతాడు అని తెలుసుకున్నారో, ఓ రాజు ఇక్కడ పుట్టలేదన్నమాట, ఎక్కడ పుట్టింటాడు, వాళ్ళ ఆలోచన వేరుగా పడిపోయింది. ఇప్పుడు ఎలా? యెరూషలేములో రాజభవనంలో, రాజ ప్యాలెస్ లో హేరోదు ఇంట్లో పుడతాడు అనుకున్నామే, ఇక్కడ లేడు. యేసు ఎక్కడ పుట్టింటాడు? ఎక్కడ ఉండి ఉంటాడు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు బయటకు వస్తుంటేనే ఎన్ని ఆలోచనలు, ఇంత దూరం వచ్చాం, ఇంత ప్రయాసపడి వచ్చాం, ఆయన కోసం కానుకూర తెచ్చాం, ఇప్పుడు మళ్ళా మన ఆశ అంతా నిరాశ అయిపోతుంది, ఎలా అని ఆలోచిస్తుంటే ఆ రాజభవనంలో చిన్నగా బయటికి రావటం ఆలస్యము. ఏ నక్షత్రం అయితే 18 నెలలు 20 నెలలు వారిని నడిపించిందో అదే నక్షత్రం మరలా వారి దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా నక్షత్రాన్ని వెంబడించారు. సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళింది? యేసు ఉన్న ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. 9వ వచనం. ఆ, ఆ, బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశపు ఏ నక్షత్రాన్ని అయితే చూశారో ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి, ఆ, చూశావా, మరలా నక్షత్రం వచ్చి వారిని నడిపిస్తుంది. వాళ్ళ ఆందోళనకు గురి అవుతున్నారు, కలవరానికి గురి అవుతున్నారు, కలవరపడుతున్నారు. ఎటు వెళ్ళాలి? మనం వచ్చిన ఆ పని జరిగేటట్లేదు, మనం ఎంత ప్రయాసపడి వచ్చాం, మన ప్రయాస వ్యర్థమైపోతుందేమో. ఇంచుమించు 16, 18, 20 నెలలు మన ప్రయాణంలో ఈ నక్షత్రాన్ని దూరం చేసుకున్నామని రాజభవనం బయటికి రావటం ఆలస్యము. మరలా తూర్పు దేశంలో ఏ నక్షత్రం కనిపించిందో అదే నక్షత్రము జ్ఞానం చూశారు. ఎప్పుడైతే ఆ నక్షత్రము వారిని చూశారో వారికి ధైర్యం వచ్చింది. మనం అనవసరంగా తప్పు చేశాం. రాజు పుడతాడంటే రాజభవనంలో పుడతాడని వెళ్ళాం. మనం ఆలోచించటం తప్పు. ఆయన ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు, కానీ ఆయన్ని కనుగొనడానికి మళ్ళా నక్షత్రం వచ్చిందని దాన్ని వెంబడిస్తే ఎక్కడికి తీసుకెళ్ళింది? యేసు ఉన్న చోటుకి తీసుకెళ్ళి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళారు, అత్యానంద భరితులై. చదవండి 10వ వచనం. చూసి ఎంత ఆనందమో. అంటే ఇప్పుడు దాకా ఎలా ఉంది? ఇప్పుడు దాకా వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? వారిలో భయం ఎలా ఉంది? కలవరం ఎలా ఉంది? ఆందోళన, కలవరంతో ఊహించాలి. ఎలా ఎలా ఇలాంటి సమయంలో నక్షత్రం ఎప్పుడైతే వారికి కనిపించిందో అత్యానంద భరితులయ్యి ఆనందం. చదువు, చదువమ్మా. ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని మూలమును ఆనుకలుగా అర్పించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకోండి, యేసును కలుసుకున్నాను, ఇంతకన్నా మాకు భాగ్యం ఏమీ లేదనుకో.
ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే అనుకున్నారేమో. వెంటనే వాళ్ళు చేసింది ఏమిటో తెలుసా? మూడో మాట, వాళ్ళు కానుకలు దేవునికి అర్పించారు. మళ్ళా చదువుదాం 10వ వచనం. చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోలెమును కానుకలుగా సమర్పించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును కలుసుకున్నారు, యేసును కనుగొన్నారు. ఇప్పుడు యేసు దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం అని చెప్పి వాళ్ళు తెచ్చినటువంటి బంగారము, వాళ్ళు తెచ్చినటువంటి సాంబ్రాన్ని, వాళ్ళు తెచ్చినటువంటి గోలెము ప్రభువుకు అర్పణగా పంపించారు. ఎంత బంగారం ఇచ్చారో తెలియదు. అయితే బహుశా ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్ళే ముందుగా వారి చేతిలో మరియకు యేసకు చిల్లుగా కూడా సంగతి తెలుసా మీకు? విజ్ఞానులు అర్పించిన బంగారమే వారికి రాకపోకలు ఛార్జీలకు పనికొచ్చింది. లేక ఐగుప్తులు ఎవరు తెలుసు వాళ్ళకు? ఐగుప్తులు ఎలా బ్రతకాలి? పసిబిడ్డను పెట్టుకొని, ఒక పసిబిడ్డ ఇంట్లో ఉంటే మీకు తెలుసో తెలియదు, మాకు తెలుసు పరిస్థితి, మీకు తెలుసులే. ఏమండి? మరి ఒక పసిబిడ్డను పెట్టుకొని ఐగుప్తు దేశంలో 2 సంవత్సరాల బాలుడిని పెట్టుకొని ఎంత ఖర్చు ఉంటుంది? భార్య ఏ పనికి వెళ్ళటానికి వెళ్ళేది? ఏసేపు ఒక్కడే చెక్క పనికి వెళ్ళాలి, వడ్రంగి పనికి వెళ్ళాలి. ఐగుప్తు దేశంలో ఎవరు పిలుస్తారు? ఈయన ఎవరు తెలుసు? నజరేతులైతే ఏసేపు అందరికీ తెలుసు. పని సమృద్ధిగా దొరుకుతుంది, ఎందుకంటే ఫలాని వాడు వడ్రంగి పని చేస్తాడు, ఆయన పిలవాలని పని దొరుకుతుంది. ఇప్పుడు ఏసేపు ఐగుప్తు దేశంలో ఎవరికి తెలుసు ఎక్కడ పని చేయాలి, ఎవరిస్తారు పని? అందుకే దేవుడు ఆ రోజు బహుశా సమృద్ధిగా ఇచ్చుంటాడేమో వాళ్ళకు. కానుక అంటే బంగారం పరిశుద్ధతకు సాదృశ్యం కావచ్చు. గోలెము ఏమండి, సాంబ్రాణి ఆయన సమాధి కార్యక్రమానికి సాదృశ్యం కావద్దు. ఆయన మరణిస్తాడు అని చెప్పడానికి సాంబ్రాణి. సాంబ్రాణి మన బైబిల్లో ఎక్కడే కాదు, పాత నిబంధనలో కూడా సాంబ్రాణి మనము చూస్తాం. సాంబ్రాణి తప్పైతే అనే కాదు. అందుకే మనం చచ్చిపోయిన వారిని సాంబ్రాణి కడ్డీలో ముగిస్తుంది, తప్పైతే అనే కాదు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ రోజు కానుకలు ఎంత ఇచ్చారో తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన కానుకైతే విలువైనదే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం ఆ బంగారం వాళ్ళకు ఉపయోగపడింది. ఆ బంగారం వాళ్ళు ఏం చేశారని ఎవరు అడగలేదు, ఆ బంగారాన్ని ఎలా ఖర్చు పెట్టారని ఎవరు ప్రశ్నించలేదు, ఆ బంగారం దేనికి వాడారని బైబిల్లో ఎక్కడా లేదు. కానీ నేను చెప్తున్నాను, ఆలోచించిన ప్రకారం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారికి పోయే ఖర్చులు కావాలి, వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి భోజనం కావాలి. ఏ రోజు చచ్చిపోయేంత వరకు ఐగుప్తు దేశంలోనే దూత అన్నాడు, అక్కడే ఉండండి, యేసుని తీసుకొని పారిపోండి, 2 సంవత్సరాల పిల్లలను చంపేస్తున్నాడు ఏ రోజు క్రూరుడు, మీరు వెంటనే పారిపోండి అంటాడు. మీకు తెలుసో లేదు, పారిపోండి మీరు, అసలు ఇక్కడ ఉండొద్దు అంటే యేసు ప్రభు రాత్రికి రాత్రి ఎత్తుకొని చలిగాలిలో ఆ బిడ్డను ఎత్తుకొని, బహుశా చలిగాలని చెప్పడానికి వీలు 2 సంవత్సరాలు అవుతుందా, చలిగాలిలో ఇంకా ఉన్నాడంటానికి వీలు లేదు. ఆ బాలుడిని తీసుకొని వాళ్ళు పరిగెత్తారు, ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నది మనకైతే బైబిల్లో లేదు. ఏ రోజు చచ్చేంత వరకు అక్కడే ఉన్నారు. అప్పటి వరకు వారిచ్చిన కానుక వారికి భోజనం జరిగింది. దేవుడికి భయపడలేదు. ఈ వాక్యాన్ని దేవుని పెట్టారు. ఒక సేవకుడిని పోషించే బాధ్యత సంఘానికి ఉండాలి. ఎందుకు? సంఘ కాపరి మీ మేలు కోరేవారు, సంఘ కాపరి మీ కోసం ప్రార్థన చేసేవారు, మీ కుటుంబం క్షేమంగా ఉంటే చూసి ఆనందించేవారు, మీ బిడ్డకు ఉద్యోగం ఇస్తే ముందుగా ఆనందపడేది ఒక సంఘ కాపరి, మీ ఇంటికి ఒక మంచి సంబంధం వస్తే సంతోషించేది ఒక సంఘ కాపరి కుటుంబం, మీ ఇంట్లో మంచి శుభం జరిగితే ఈయన కేకలు వేసి అలిలోయే చెప్పేది ఇది సంఘ కాపరి. అందుకే సంఘ కాపరిని పోషించే భాగ్యము మీకు దక్కింది. ఎందుకంటే ప్రతి నెల మీరు చేస్తున్న పరిచర్య, మీరు ఇస్తున్న కానుక నేను చెప్తున్నాను. ఏమండి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదకరంగానే ప్రార్థన చేస్తున్నాను. దైవ సేవకుడిని పోషించి సమృద్ధిగా మీరు పోషించినప్పుడు ఇంకా సమృద్ధిగా దేవుడు మీకు ఇస్తాడు. ఆ రోజు మరియా ఏ శక్తి అక్కడి నుంచి వచ్చింది డబ్బు అంటే జ్ఞానులు తెచ్చిన కానుక. వారికి సమృద్ధిగా భోజనం దొరికింది, సమృద్ధిగా తిన్నారు. ఆ సమృద్ధిగా తిన్నవారు బహుశా చెప్పుకుంటారు, అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా మాకు ఇచ్చావు, వాటిని దీవించు,
మరియా అందా? అంటే మరియా కృతజ్ఞత లేనిదా? మీరే చెప్పండి. మరియమ్మ ఎప్పుడైనా కృతజ్ఞత లేని బైబిల్, అయ్యా నీ దాసురాలనయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న మరియా. ప్రభు పుట్టినప్పటికీ కూడా ప్రభువును గణపరిచిన మరియా. ఇది ఎలా జరుగును అన్న మరియా అంటుంది, నీ చిత్తమే నా ఎలా జరుగునుగా కన్న మరియా. ఆమె కృతజ్ఞత లేనిదా? లేనే లేదు. ఆమె ఎప్పుడు కూడా కృతజ్ఞత, అయ్యా నాకు ఈ డబ్బు ఇచ్చావు, ఈ బంగారం ఇచ్చావు, ఈ ధనం ఇచ్చావు, ఈ ఆస్తి ఇచ్చావు, ఎవరైతే ఈ సహకారం ఇచ్చారో వారిని దీవించమని మరియా యేసేపు ప్రార్థన చేస్తున్నారు. జ్ఞానులు అద్భుతమైనటువంటి సందేశం అండి జ్ఞానుల గురించి. ఎంత చెప్పినా తప్పే. ఇక జ్ఞానులు ఆఖరిగా చేసింది ఏమిటి తెలుసా? ఒకటి కనుగొన్నారు, రెండు కలుసుకున్నారు, మూడు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? చెప్పండి, ఏం తెలుసుకున్నారు? చెప్పండి, ఆఖరికి ముగిద్దాం. కనుగొన్నారు, లేక కలుసుకున్నారు, లేక కనుగొన్నారు, లేక మూడో మాట తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? ఆ? ఏమి తెలుసుకున్నారు? ఏనే నిజమైన రక్షకుడు, ఏనే పూజించుటకు అర్హుడు, ఈయన మాత్రమే దేవుడు, ఏనే సర్వలోకాన్ని ప్రపంచాన్ని స్థాపించిన వాడు, ఏనే దేవుడు అని తెలుసుకున్నారు. ఈరోజు ఎంతో మంది తెలియకనేగా గతి తప్పింది. అసలైన దేవుడు ఎవరో తెలుసుకోకనేగా మతి తప్పింది. ఏం చేస్తున్నారో తెలియదు, ఏ దేవుడికి దండం పెడుతున్నారో తెలియదు, ఏ పాపాలు పోవడానికి ఏ చోట్లకి వెళ్తున్నారో తెలియదు. ఈరోజు మనమైతే అసలైన దేవుడిని తెలుసుకుందాం. మనకి భాగ్యం ఇచ్చిన ప్రభుకు మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబానికి, మా సంఘానికి, మా ప్రజలకు, మా బిడ్డలకు ఆశీర్వదకరంగా మార్చండి. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఇవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.